ఓ ఎలక బంగారం దుకాల పడి వజ్రాలతోని ఒదిగిచ్చిన ఉంగురాలు ఎత్తుకపోతున్నదట. ఏ ఊకాయ బాలన్న ఉంగురాలు ఎత్తుకపోయి అదేం చేసుకుంటుంది? దొంగల గురించి చెప్పబోయి దొంగ ఎలక అని ఫ్లోలో చెప్తున్నవేమో అనుకునేరు. నేను అన్నది నిజమే, మీరు ఇన్నది నిజమే. వీడియో కూడా తెచ్చిన. దొంగ ఎలక చూడు ఎంత హుషారున్నదో. చూసినరా, చూస్తే ముత్యమతనే ఉన్నది. తోకు ఒప్పుకుంటా మంచిగా బంగారం దుకాణాలకు వచ్చింది. ఎవ్వరు లేనిది చూసి దానికి నచ్చిన ఉంగురాలు ఎత్తుకపోడు పెట్టిందట. అట్లా ఒకటి కాదు రెండు కాదు 10 ఉంగురాలు 2 గొలుసులు ఎత్తుకపోయిందట. అవి తీసుకపోయి ఏడబెట్టిందంటే మనుషులకు ఇల్లు ఉన్నట్టే దానికి కూడా పొక్కు ఉంటది కదా, చక్కగా తీసుకపోయి ఎలక పొక్కల పెట్టుకుంటుందట. మొదలు ఎవరో దొంగలు తీసిండ్రని అనుమానపడ్డారట. స్టాప్ లో ఎవరైనా దొంగలున్నారా అని కూడా అనుమానం ఉండేనట. కానీ సీసీటీవీ చూస్తే ఏమున్నది, ఎలక ఉంగురాలు ఎత్తుకపోతున్న భాగవతం మొత్తం బరిబద్దలయ్యింది. ఇక దాని పొక్క ఏడున్నదో ఎంకులాడుకుంటా పోయి చూస్తే ఏమున్నది, దాంట్లోనే 10 ఉంగురాలు ఉన్నాయి. అమ్మా ఎలుక ఎంత హుషారున్నవే, 10 లక్షల ఖరీదు చేసే నగలే ఎత్తుకపోయినవంటే నువ్వు మామూలు ఎలుకవు కావు అనుకొని అప్పుడు అందరు అలవడ్డరు. మరి ఎలుక ఎత్తుకపోయిందా అన్నట్టు మొత్తం రుజువులతో తెలిసింది కాబట్టి దాని మీద కూడా పోలీసులకు ఫిర్యాదు అయ్యి కేసు పెడతారా? ఒకవేళ ఎలుక మీద కేసు పెడితే కోర్టులో ఎసోటి శిక్ష పడుతుందో కామెంట్ చెయ్యండి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇంతకు ఈ దొంగ ఎలుక దొంగతనం చేసింది ఏడనో చెప్పలేదు కదా. మనతాన కాదు, బెంగళూరు దగ్గరలో నా తుమకూర్ల